అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం పరకాల, నడికూడ మండలాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంట, అలాగే పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర తడిసిన వరి ధాన్యాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో గాలి దుమారానికి ఉడత లక్ష్మి రాజయ్య ఇంటిపై కప్పు లేచిపోగా వారిని పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. పరకాల మండలము, అదేవిధంగా నడికూడ మండలము, పరకాల పట్టణ ప్రాంతంలో చూస్తే 15వ తారీఖు రాత్రి వచ్చిన వడగళ్ళ వాన వల్ల కానీ, లేకపోతే చుడిగాలి వల్ల కానీ రమారమిగా మొక్కజొన్న ఒక 120 నుండి 150 ఎకరాలు మొక్కజొన్న, అదేవిధంగా వరి వచ్చి 225 నుండి 250 ఎకరాల వరకు నష్టపోవడం జరిగింది. దాన్ని మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇవాళ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు మధ్యాహ్నం వరకు ఇంకా పూర్తి సమాచారం వస్తుంది. ఏదేమైనా నష్టపోయిన రైతులకు అంటే దీనికి ఒక నామ్స్ ఉన్నాయి. అబౌవ్ 33% నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి నామ్స్ ఉన్నాయి. ఆ పర్సంటేజ్ను కూడా తీస్తున్నారు. సో అబౌవ్ 33% నష్టం జరిగిన వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వము ఆదుకుంటుంది. ప్రభుత్వ పరంగా వీలైన కాడికి మంచి నష్టపరిహారం ఇచ్చే విధంగానే మనం కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చిన్న ధాన్యం ఉంటే తప్పకుండా ఐకేపీ సెంటర్లను కానీ, లేకుంటే ఓడిసమ్ సెంటర్లు కానీ, సొసైటీ సెంటర్స్లో కూడా మేము చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. తడిసింది ఏమైనా మొక్క వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం దాన్ని కూడా సపరేట్గా చేసి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వాటి